ఫ్లాప్ నాకైతే ఏదో కొత్త కాన్సెప్ట్ తీయనికి చూసిండు. డ్రీమ్లో హీరో డ్రీమ్లో ఒక మర్డర్ చూస్తాడు, మళ్ళీ డ్రీమ్లో వెళ్ళడం. ఇది వర్కౌట్ అవ్వదు. ఇండియన్ సినిమాకి అసలు వర్కౌట్ అవ్వలేని కాన్సెప్ట్. మొత్తం డ్రీమ్ ఒక మంచి ట్రై చేసిండు కానీ వర్కౌట్ అవ్వదు. స్టోరీయే బుర్రకెక్కదు అసలు. సెకండ్ హాఫ్ అయితే మొత్తం పోయింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే డ్రీమ్లోకి వెళ్ళి మళ్ళీ డ్రీమ్లోకి ఇన్సెప్షన్ మూవీ టైప్లో తీయనికి చూసిండు కానీ ఎవరికి ఆత్మలో ఏదో గుర్తు వస్తుంది, కళ్ళ ఏదో గుర్తు వస్తుంది, బయటకు వస్తాడు, ఏదేదో ఒక మిస్టరీ ఉంది. ఏం అర్థం కావట్లేదు నాకు ఈ సినిమా సీరియస్గా. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 2. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సీరియస్లీ. అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్, ఈక్వల్ టు ఇంగ్లీష్ మూవీలా ఉంది. కొంచెం బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే కానీ అర్థం కాదు. లేదు, పాసిబుల్ కాదు. యాక్టింగ్ వరకు ఓకే, ఫైన్, స్టైల్ అంతే. పాటలు ఏం లేవు, ఒక్క పాట ఉందంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు ఫైన్. అది ఏం అర్థం కాదు నాకు. కొంచెం డిఫరెంట్గా ఉంది. మొత్తం ప్యాకప్ చేసినట్టు ఉంది అన్ని మూవీస్. అండ్ పీపుల్ మీద మెడికల్ ట్రయల్స్ చేస్తారు కదా ఫారెన్ కంపెనీస్, వాళ్ళ మెడిసిన్స్. దాని గురించి వచ్చేసి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. కాకపోతే కొంచెం లెంతీగా ఉంది. స్టోరీలో సాంగ్స్ లేవు, అయినా కూడా కొంచెం ఫ్లాట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మనకి పెద్దగా అనిపించదు, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. డైరెక్షన్ ఓకేనండి, పర్లేదండి. ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే ట్రై చేశారు. కాకపోతే మనకి అంత థ్రిల్లింగ్గా అనిపించదు. ఎందుకంటే మనం మెడికల్ ట్రయల్స్ గురించి ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం కాబట్టి అంత కొత్తగా అనిపించదు. రెండు బాగానే చేశాడు. కెమెరామెన్గానే ఎక్కువ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. డైరెక్షన్ పరంగా మాత్రం ఒక 60% చేశాడని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్కి అతను తీసుకున్న సబ్జెక్ట్ ఏదో చాలా మంచి సబ్జెక్టు. ఇది సక్సెస్ కోసం అని కాకుండా తను ప్రూవ్ చేసుకోవాలని తీసుకున్నాడని చెప్పేసి అనుకోవచ్చు. అంతవరకే. సూపర్, చాలా బాగా చేశారు. చాలా యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అందరూ కూడా పర్ఫెక్ట్గా చేశారు. అందరూ ఓవరాల్ రేటింగ్ 2.5. ఎందుకంటే ఇంకా డైరెక్షన్ గ్రిప్పింగ్గా ఉంటే బాగుండేది. సస్పెన్స్ లాస్ట్ వరకు బాగా లాగాడు. బోర్ అనిపించింది అక్కడ సినిమా. చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరికీ నాకు తెలిసి చాలా ఇంట్రెస్టింగ్గా నచ్చింది. అండ్ థియేటర్లో ఎవరు అంటే బయటకు వస్తున్నప్పుడు జనరల్లీ మాట్లాడతారు కదా ఇంటర్వెల్లో కానీ ఎప్పుడు కానీ. ఎవ్రీబడి లైక్ ఇట్ అండి. సో మీరు కూడా చూసి మీరు చెప్పండి ఎలా అనిపించింది అనేది. వీఆర్ ఈగర్ టు లిజన్ ఫ్రమ్ యూ గైస్. అంటే కొంచెం లాగింగ్ ఉందని చెప్పేసి అన్నారు మూవీలో. లాగింగ్ ఉంది అంటే అది సెకండ్ హాఫ్లో కొంచెం, ఫస్ట్ హాఫ్ కొంచెం బాగున్నా, సెకండ్ హాఫ్ కొంచెం లాగింగ్. ఒక్కొక్కరు ఒపీనియన్ అండి, ఒక్కొక్కరిది అది. బట్ ఇండివిజువల్గా చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో మీరు కూడా చూడండి, మీకు దెన్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్ కదా. తారక్ చెప్పాడు కళ్యాణ్ రామ్ కెరియర్ లో ది బెస్ట్ అని చెప్పేసి. డెఫినెట్లీ బెస్ట్ ఉంది, డౌట్ లేదు. అంటే ఏం లేదు, ఇలాంటి కొత్త మూవీ కాన్సెప్ట్స్ జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ జోనర్లో యాక్సెప్ట్ చేస్తారా లేదనేది కాదండి. ఇట్ ఇస్ ద స్టోరీ దట్ డైరెక్టర్ వాంటెడ్ టు టెల్. హీ టోల్డ్ ద స్టోరీ. సో ఇప్పుడు బయటకు వచ్చింది కదా. సో మెల్లిగా మీకు ఆల్రెడీ సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారో చూసి దాని తర్వాత నెక్స్ట్ మీకు తెలుస్తుంది. సినిమా చాలా కష్టపడి తీశారు. దీనికి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? అది అంటే మనం రిజల్ట్ కోసం చేయం కదండి, మనం ఒక అటెంప్ట్ చేసాం. సో దాన్ని ఆడియన్స్ చూసిన తర్వాత రిజల్ట్ ఆటోమేటికలీ దాన్ని బయటకు వస్తుంది కదా. ఐ థింక్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. అవును, చాలా బాగుందండి. అంటే యాక్చువల్లీ అంటే ఈ సినిమా స్పెసిఫిక్గా చెప్తాను కదా, అన్నీ తెలిసి నాకు కాబట్టి నేను మాట్లాడకూడదు, జనాలు చూసిన వాళ్ళు మాట్లాడాలి. అండ్ వాళ్ళ ఒపీనియన్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా బాగుంది, చాలా బాగుంది. అది అలా ఇండివిజువల్గా చెప్పలేమండి. అంటే ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ ది ఫిల్మ్. సినిమా యావరేజ్. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. హీరోయిన్స్ పాత్ర కూడా వాళ్ళ పాత్ర చేశారు. కానీ అనుకున్నంత రేంజ్లో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. పటాస్ మూవీ అంటే ఒక రేంజ్లో పెద్ద హిట్ అయింది, కానీ ఆ రేంజ్లో అయితే లేదు. సినిమాతో ఒకసారి చూడొచ్చు. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కోసం, అదేవిధంగా హీరోయిన్ పాత్రలో కూడా వారి పాత్రలో న్యాయం చేశారు. సాంగ్ అయితే ఒక సాంగ్ ఉంది. సినిమా యావరేజ్. రియాలిటీ చెప్తామా? చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. ఫస్ట్ హాఫ్ వాజ్ నాట్ బ్యాడ్. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా దరిద్రంగా ఉందండి. సారీ, ఈ మూవీ కోసం నరకం. ఫస్ట్ ఎప్పుడు ఇమేజ్ షోకి వచ్చినా మళ్ళీ రాని సినిమాకి ఆ సినిమా కదా అసలు దండం బాబు. సారీ. మొదటి నుంచి కూడా చక్కగా సస్పెన్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు, కానీ చివరిలో వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ డ్రగ్స్ అది కొంచెం ఇంకొంచెం ఎఫెక్టివ్గా తీసుకుంటే బాగుండేది అనిపించింది. యాక్టింగ్ బాగుంది.
నివేదా థామస్, శాలిని చాలా బాగా చేసింది. అంటే గుహన్ గారు డైరెక్షన్ సినిమాటోగ్రఫీ అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? బాగుంది. ఫస్ట్ టైం డైరెక్షన్ లాగా ఏం అనిపించలేదు, బాగుంది. మూవీ ఎలా మొత్తం ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ రేటింగ్ అంటే అబవ్ యావరేజ్ ఇవ్వచ్చు. సాంగ్స్ లేవు, లొకేషన్స్ ఏం లేవు, డైలాగ్స్ కూడా ఏం లేవు. యాక్టింగ్ ఎలా ఉన్నా శాలిని పాండే ఎక్కువసేపు ఉండదు దానిలో, హీరోయిన్ రోల్ ఏం లేదు అసలు. గుహన్ గారు డైరెక్షన్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం డైరెక్షన్ కొత్త స్టోరీ ఏం కాదు, పాత స్టోరీ. సినిమాటోగ్రఫీ కదా, సినిమాటోగ్రఫీ డైరెక్షన్ ఏం లేదు, యావరేజ్ ఉంది అంతే.